మనం కడప వెళ్దాం. కడపలో కలెక్టరేట్ ఎన్జీఓల ఆందోళన అయితే చేపట్టారు. అయితే ఎన్జీఓలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుంది, వాళ్ళ హామీలను నెరవేర్చట్లేదని అయితే వాళ్ళు కలెక్టరేట్ అయితే ఆందోళన చేపట్టారు. దీని మీద మరింత సమాచారం మా కడప యూసఫ్ ప్రతినిధి యూసఫ్ అందిస్తారు. యూసఫ్ చెప్పండి. 2 రోజుల నుండి కూడా పూర్తి స్థాయిలో ఎన్జీఓస్ ఎవరైతే ఉన్నారో వారు ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. తమకు ఇచ్చినటువంటి హామీలను ఇప్పటి వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడం లేదని చెప్పేసి వారు రోడ్డునెక్కారు. దాదాపు 2019లో ప్రతిపక్ష నేతగా ఎవరైతే కొనసాగారో వారు ఇప్పుడు ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా తమను విస్మరించి హామీలను పట్టించుకోకుండా మమ్మల్ని గాలికి వదిలేశారని చెప్పి ఆందోళన చేస్తా ఉన్నటువంటి పరిస్థితి ఏర్పడింది. విద్యా ఉపాధ్యాయుకి సంబంధించినటువంటి ఉపాధ్యాయ నాయకులతో పాటు మిగతా నాయకులందరినీ కూడా వారు ఇచ్చినటువంటి జిపిఎస్ కావచ్చు, సిఆర్పిఎస్ సంబంధించిన హామీలు కావచ్చు పూర్తి స్థాయిలో గాలికి వదిలేశారు. తమకు ఇస్తామన్నటువంటి బెనిఫిట్స్ ను ఇప్పుడు పట్టించుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం వివరిస్తా ఉంది. తమ సమ్మెలకు పోలీసులను పెట్టి తమను బెదిరిస్తా ఉందని చెప్పేటి వంటి ఒక ఆందోళన కార్యక్రమం అయితే వాళ్ళు చేపట్టారు. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి అధికారంలో 4.5 సంవత్సరం అయినప్పటికీ కూడా ఇప్పటికీ తమకు ఎటువంటి చేకూరలేదు. తమ హెల్త్ అలవెన్స్ కు సంబంధించిన పాటు మిగతా డబ్బులు కూడా ఈ నెల మాకు కట్ చేస్తా తమ కుటుంబాలకు వారు ఎటువంటి లబ్ధి చేకూర్చడం లేదు. ఇవన్నీ కూడా ఇంకా ఎప్పుడు నెరవేరుస్తారు? 10-15 రోజుల్లో మాత్రమే నోటిఫికేషన్ రాబోతా ఉంది. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రభుత్వానికి ఎటువంటి అధికారం ఉండదు ఇవ్వడానికి. అయినప్పటికీ కూడా వారు ఎందుకు మాపై నిర్లక్ష్యం వహిస్తా ఉన్నారని చెప్పేసి అర్థం కావడం లేదని చెప్పి రాష్ట్ర ఎన్జీఓల సంఘం అధ్యక్షుని ఆధ్వర్యంలో కడప జిల్లాలో వందలాదిగా సమకూరినటువంటి ఎంప్లాయీస్ అందరూ కూడా రోడ్డునే టౌన్ లో ఒక పెద్ద ర్యాలీ అనంతరం కడప జిల్లా కలెక్టరేట్ నిరాహార దీక్షను కూడా ఏర్పాటు చేశారు. వాటి నుండి ఆ నిరాహార దీక్ష కొనసాగబోతా ఉంది. ఎన్నికల సమయంలో ఇటువంటి కొంతమందిలో అయితే ఆందోళన వ్యక్తం ఈ విధంగా రోజుల్లో వీరి యొక్క పందా కొనసాగబోతా ఉంది. ఎన్నికల సమయంలో ఇటువంటి ఉపాధ్యాయులంతా రోడ్డు మీదకి రావడంతో పాటు ఎన్జిఓలు రేపు ఎన్నికల్లో కీలకంగా వ్యవహరించబోతా ఉన్నారు. తీసుకోబోయేటువంటి విధంగా ఉండాలి. విధుల్లో వీరు కూడా ఉన్నారు. అటువంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పుడు ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి ఏదైనా ఇబ్బంది కలుగుతుందా అని చెప్పేసి అందరూ కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి ఏర్పడిందని చెప్పవచ్చు. చూసుకున్నట్లయితే కడపలో జిల్లాల కలెక్టరేట్ ఎదుట ఎన్జీఓల ఆందోళన చేపడుతున్నారు. ఖచ్చితంగా రానున్న 10-15 రోజుల ఎలక్షన్ కోడ్ కూడా వస్తుంది. కానీ ప్రభుత్వానికి అప్పుడైతే ఎటువంటి రైట్స్ ఉండవు. కానీ మా బాధలు అయితే పట్టించుకోవట్లేదు అంటున్నారు. ఆల్రెడీ అంగన్వాడీ కార్యకర్తలు పక్కా ధర్నా చేస్తే వాళ్ళతో చర్చించి కొంతమేర హామీలు అయితే నెరవేర్చింది. ఇప్పుడు వీళ్ళతో గవర్నమెంట్ ఇంకా 15 రోజుల వ్యవధి మాత్రమే ఉంది. సో జగన్ సర్కార్ ఏమన్నా చర్చలు జరుపుతుందా లేదనైతే వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది.